నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీవారి భక్తులు మార్చి నెల కోటా టికెట్ల జారీ తేదీలను టీటీడీ మార్పు చేసింది. ఈ విషయం తప్పక తెలుసుకోండి. అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా, దేనికి పరామర్శలు? సంధ్యా థియేటర్ ఘటనపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. కోహ్లీ 1-8 కమ్యూన్ పబ్ కు నోటీసులు. 7 రోజుల్లో స్పందన లేకపోతే చట్టపరమైన చర్యలు. అల్లూరు జిల్లాలో పవన్ పర్యటన, బల్లగరువులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న మార్చి నెల కోటాపై స్పష్టత వచ్చింది. మార్చి నెల కోటా టికెట్ల జారీ తేదీలను టీటీడీ మార్పు చేయాల్సి వచ్చింది. శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల తేదీలను మార్పుపై క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనుంది. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేయబోతోంది. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. సంధ్యా థియేటర్ కు హీరో హీరోయిన్ రావద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో నిర్మాత వెళ్లలేదని, ఇదా మానవత్వం అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక్కరోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే సినిమా వారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని, అల్లు అర్జున్ కు ఏమైనా కన్ను పోయిందా, కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా, కిడ్నీలు ఖరాబ్ అయ్యాయా, ఎందుకెళ్లారు? అక్కడ ఒక తల్లి చనిపోయింది, కొడుకు బ్రెయిన్ డెడ్ తో ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక్కరైనా పరామర్శకు వెళ్లి వచ్చారా? ఆయన టాలీవుడ్ ప్రముఖులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. బెంగళూరులోని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన 1 కమ్యూన్ పబ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించినందుకే బీబీఎంపీ సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్ లోని 6వ ఫ్లోర్ లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని అన్నారు. అధికారంలో ఉండటం వల్లే ప్రజలకు మేలు చేయగలుగుతున్నానని వివరించారు. 1 కాదు 2 కాదు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki